కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మంగళవారం ఈస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపల్ సతీష్ కుమార్, ఇతర అధ్యాపకులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. కళాశాలకు ఒక బోర్వెల్ ఏర్పాటు చేయాలని, ప్రహారీ కూడా ఎత్తు పెంచాలని, అంతర్గత రహదారులు వేయాలని, కళాశాల సుందరీకరణకు నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని, ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఆ స్ఫూర్తితో కళాశాలకు కావాల్సిన మౌలిక వస్తువులని ప్రాధాన్యత క్రమంలో కల్పిస్తానని సిబ్బందికి, విద్యార్థులకు హామీ ఇచ్చారు. మన పిల్లలకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించి వారిని రేపటి అద్భుతమైన ఇంజనీర్గా తీర్చిదిద్దాలని, మీ కృషికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదవాలని, మీ వెనుక తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని, మీ భవిష్యత్తును బంగారమయం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సతీష్ కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కీమ్ మన పాలిటెక్నిక్స్ అప్లై కాదు. బ్రేక్ ఫాస్ట్ లంచ్ స్టడీ సెంటర్ పాలిటెక్నిక్ ఏం రిక్వైర్మెంట్స్ తెలుసుకుందామని ఒకసారి మీతో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తుంటారు కదా, మీరు స్టూడెంట్స్ కాబట్టి మీకు బాగుండాలి, మీ ఫ్యూచర్ స్టూడెంట్స్ కూడా బాగుండాలి కదా. ఇప్పుడు మన దగ్గర డిపార్ట్మెంట్స్. సో ఒకప్పుడు ఎలాగైతే మనకి అయితే విషయం ఏంటంటే మన ఏటీసీ సెంటర్ కదా, ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అంటే మేడం గారు మాట్లాడుతున్నా లోపల కమ్యూనికేషన్ ఎవరు ఏంటి ఇక్కడ ప్లేస్ ఏది ఎక్స్టెంట్ ఎంత ఎవరు దీని కన్సర్న్ పర్సన్ అట్లా ఇస్తే మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తే శాంక్షన్ అయితే నేను మేడం మాట్లాడితే శాంక్షన్ అయింది. ఓన్లీ డేట్ ఫిక్స్ చేసుకుంటే స్టార్ట్ చేయాలి. వన్ ఈజ్ ఏమో అడ్మిషన్, సెకండ్ వన్ ఈజ్ ఏమో కోర్స్ తీసుకురావాలన్నప్పుడు ఏం చేయాలి? వాటర్ వచ్చిందా లాస్ట్ టైం? రావట్లేదు అది అంటే క్రౌడ్ ఎక్కువైంది సార్ అనకూడదు, కానీ సిటీ కాలేజ్ ఇప్పుడు ఇమీడియట్ గా వాటర్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఇంకో కనెక్షన్ ఇస్తాడు వాటర్ సప్లై కావాల్సింది.